అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి ఉర్దూ హై స్కూల్ ఉపాధ్యాయుడు తన భర్తను చంపించారని భార్య ఆందోళన. స్టూడెంట్స్ అందరూ కలిసి బాగా కొట్టడంతో ఉపాధ్యాయుడు ప్రాణాలు కోల్పోయాడని చెబుతున్నారు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే. చిన్నప్పటి నుంచి కూడా గురువుకు అంత ప్రాధాన్యతని అందరూ కూడా ఇస్తూ ఉంటారు. మరి ఇటీవల కాలంలో చూస్తే గురువు పాత్ర, గురువుని ఎంత చులకన చేస్తూ ఉన్నారన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుంది. రాయచోటిలో కొత్తపల్లె గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో హజాజ్ అహ్మద్ అనే వ్యక్తిని విద్యార్థులందరూ కూడా కొట్టి చంపేశారు స్కూల్లో. ఇలాంటి ఘటనను మనము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు మరి ఎక్కడా కూడా చూసుండం. ఒక స్కూల్లో పట్టపగలు విద్యార్థులందరూ కూడా ఇలాంటి దాడి చేసి ఒక టీచర్ని హత్య చేస్తే దానికి సంబంధించి ప్రభుత్వం కానీ ఎక్కడా కూడా సరైనటువంటి స్పందన లేదు. ఆ కుటుంబాన్ని ఓదార్చడం కానీ, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారి సతీమణికి ఏదైనా ఒక భరోసాను కల్పించేలాగా ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి ఒక చిన్న సాయం కూడా కనిపించలేదు. ఇది అత్యంత దురదృష్టకరం. మొట్టమొదటిగా ఆయన మృతికి నేను సంతాపాన్ని తెలియచేస్తూ వారి కుటుంబానికి ఆ మనోధైర్యం ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను. తప్పకుండా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఆ కుటుంబ సభ్యులకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా కూడా జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.